అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గార్లిక్ చికెన్ తయారు చేసుకుంటున్నాం. దీనికి కావలసిన పదార్థములు చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో సాస్, సాల్ట్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఆయిల్, పసుపు, గార్లిక్ ముక్కలు. ఇప్పుడు మనము మ్యారినేషన్ చేసుకుందాం చికెన్ని. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిపడినంత వేసుకుని, రెడ్ చిల్లీ పేస్ట్ 1.5 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు లెమన్ని జ్యూస్ వేయాలి. ఒకసారి దీన్ని చేత్తో మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. స్పైసీ కొంచెం కావాలి అంటే ఇంకొంచెం చిల్లీ పేస్ట్ని 1.5 స్పూన్ చిల్లీ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని మ్యారినేషన్ ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనము గార్లిక్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. రెడ్ చిల్లీ ఈ రెసిపీకి మనం కారానికి బదులుగా రెడ్ చిల్లీ పేస్ట్ని వాడుతున్నాము. అది ఎండుమిరపకాయలని హాట్ వాటర్లో సోక్ చేసి దాన్ని మిక్సీ పట్టి పేస్ట్గా తయారు చేసుకుని ఆ పేస్ట్నే వాడాలి. దానివల్ల కొంచెం చికెన్ కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఇప్పుడు గార్లిక్ బ్రౌన్ కలర్లో అయిన తర్వాత మనం ఆనియన్స్ని వేసి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసం మనం 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్ చేయాలి. దానివలన ఆనియన్స్ తొందరగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి బాగా మొత్తం గార్లిక్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ మొత్తం చికెన్ విడవకుండా అంత మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. ఇది చికెన్ ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని లాస్ట్లో ఒక 10 మినిట్స్ దించే ముందు టమాటో సాస్ ఒక 2 స్పూన్స్ వేసి మొత్తం చికెన్కి అంతా కలిసేటట్టుగా ముక్కలు కదలకుండా కలుపుకోవాలి. ముక్క విడవకుండా కలుపుకోవాలి. ఆ టమాటో సాస్ ఫ్లేవర్ చికెన్కి మొత్తం కలవాలి. కలర్ కూడా రెడ్ కలర్లో వస్తుంది కర్రీ మొత్తం. డన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.